సుధీర్ బాబు హీరోగా వచ్చిన 'హరం హర' రివ్యూ గురించి వస్తే, ఇది 80లో దశకంలో జరిగిన కథగా తీశారు. ఇది కొత్త డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వం వహించారు. ఇతను దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా యావరేజ్‌గా ఉంది. చూడటానికి చాలా సాదాసీదాగా వచ్చింది. చాలా బోర్‌గా అనిపించింది ఈ సినిమా. ఇది రొటీన్ సినిమాలాగా ఒక రౌడీ బ్యాచ్ జనాల్ని ఆకృత్యాలు పాల్పడుతుంటే హీరో వాళ్ళకి ఎదురెళ్ళడం, అనుకోకుండా హీరో వాళ్ళతో గొడవ పడడం, అలాంటి కథలా ఉంది. ఇందులో కొంచెం డిఫరెంట్ పాయింట్ ఏదన్నా ఉందంటే హీరో తుపాకులు తయారు చేసి అమ్మడం, తుపాకుల తయారీలో ఒక డాన్‌గా తయారవ్వడం లాంటి పాయింట్ ఉన్నా, దాంట్లో కూడా పెద్ద సవాళ్ళేమీ లేకపోవడంతో సాదాసీదాగా ఉంటుంది. ఈ సినిమా రీసెంట్‌గా వచ్చిన 'కేజీఎఫ్', మన కమల్ హాసన్ 'విక్రమ్', 'పుష్ప' ఇలాంటి సినిమాలను ఇన్స్పైర్‌గా చేసుకొని యాక్షన్ ఎపిసోడ్‌లని అండ్ ఎలివేషన్‌లని మిక్సీ చేసి తీద్దామని ట్రై చేశారు గానీ ఏమాత్రం కుదరలేదు. 'హరోం హరా'కి అదే పెద్ద మైనస్‌గా నిలిచింది. అసలు కథలో కొత్తదనం లేకుండా సుధీర్ బాబు ఎలా ఒప్పుకున్నారో అంతు చిక్కడం లేదు. యాక్షన్ సీన్స్ అండ్ కలర్ టోనింగ్ ఇలాంటి కొన్ని టెక్నికల్ వాల్యూస్ బానే ఉన్నప్పటికీ, కథా కథనం లాంటి మెయిన్ విషయాలు చాలా చప్పగా సాగడంతో అసలు ఈ సినిమా ప్రేక్షకులకి తలనొప్పిగా తయారైంది. అందుకే థియేటర్స్‌లో దీనికి రెస్పాన్స్ అంత తక్కువగా వచ్చింది. థియేటర్‌లో చూడలేని వాళ్ళు ఒకవేళ ఓటీటీ వచ్చినప్పుడు చూడదలుచుకుంటే చూడొచ్చు. లేదా స్కిప్ చేయొచ్చు. ఒక 14, 15 ఇయర్స్ నుంచి తీస్తున్నాడు సినిమాలు మన సుధీర్ బాబు. బట్ ఇంకా కూడా స్క్రిప్ట్ సెలక్షన్‌లో గట్టి ఈ పట్టున్నట్టు కనిపించడం లేదు. తను స్క్రిప్ట్ కన్సల్టెంట్ లాంటి వాళ్ళని ఎవరైనా పెట్టుకొనన్నా కథలు వింటే బావుంటుందని అనిపిస్తుంది. ఇక మన రేటింగ్ వచ్చి 1.5 ఔట్ ఆఫ్ 5 మన 'హరోం హర' సినిమాకి. థాంక్ యూ.